నల్గొండ జిల్లాలో మూసికి జలకళ వచ్చింది. రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సందర్శకుల తాకిడితో పర్యాటక శోభ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం వరకు నీటిని నిల్వ చేయడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత వరకు నీటి విడుదల కొనసాగనుంది. మూడేళ్ల కరువు తర్వాత నల్గొండ జిల్లాలో మూసీకి జలకళ వచ్చింది. హైదరాబాద్ సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా శనివారం ఉదయానికి 644.9 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 4000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటం వల్ల 4 గేట్లను 1.5 అడుగుల మేర ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 2013లో వచ్చిన భారీ వరదలకు మూసీ ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. మూసీ గేట్లు తుప్పు పట్టడం, మరమ్మతులకు గురి కావడం ఇతర సాంకేతిక కారణాల వల్ల గతంలో 100 క్యూసెక్కుల నీరు వృథాగా బయటికి వెళ్లిపోయేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 20 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించిన ప్రభుత్వం గేట్లకు మరమ్మత్తు చేయించింది. 3 ఏళ్ల తర్వాత మూసీ పూర్తి స్థాయిలో నిండటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూసీ కుడి ఎడమ కాలువల కింద సుమారు 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నీరు విడుదలవుతున్న కుడి కాలువకు నీటి విడుదల ఆపేశారు. వచ్చే రబీకి ఆయకట్టు అంతటికీ నీళ్లిచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో 56 లక్షలతో పనులకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 20 గేట్లు కూడా 20 కోట్లతో శాంక్షన్ చేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫుల్ కెపాసిటీ తోటి ప్రాజెక్టు నిండడంతో అవికి ఖచ్చితంగా 31,000 ఎకరాలకు మేము ఖచ్చితంగా వాటర్ ఇస్తాం. లెఫ్ట్ రైట్ 2 కెనాలకు మేము ఖచ్చితంగా వాటర్ ఇవ్వబోతున్నాం. మాకు ముసి నిండటం వల్ల చాలా సంతోషంగా ఉంది. మాకు ఇప్పుడు 2 కార్లు కూడా ఒడ్లు పంతాయి. మాకు ఇప్పుడు బోర్ కింద కూడా నేను 3 ఎకరాలు నాటి పెట్టాను. 15 రోజుల క్రితం కొద్దిగా నీళ్లు ట్రబుల్ ఉండేది బోరు. ఇప్పుడు నీళ్లు నిన్నయాలు మంచిగా స్టాక్ అని చాలా సంతోషం. మాకు ఇంతకుముందు నీళ్ళ మంచిలో కూడా దొరకకపోయింది, కరువు ఉండే. ఇప్పుడు మాకు మంచిల బోర్ కూడా నీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు రైతులు. మూసీ గేట్ల ఎత్తివేతతో సందర్శకుల తాకిడి మొదలైంది. పరిసర ప్రాంత గ్రామాలు సహా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. మూసీ ప్రాజెక్టు నిండటం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉంది, చూడడానికి ఎంతో బాగుంది మూసీ. ఎన్నో ఏళ్లుగా వర్షాలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో మూసీ గేట్లు బాగా తెరిచారు. మాకు చాలా ఆనందంగా ఉంది. గేట్లు తెరిచేసరికి ఇక్కడ చాలా మందికి పంటలు మంచిగా పండుతాయి. ఇంకా వరద తీవ్రత ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాం. ఇంకా కావాలి, ఇంకా గేట్లన్నీ తీయాలి, ఇంకా చాలా బాగుండాలని ఆశపడుతున్నాం. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం ఆగిపోతే గేట్లను దశల వారీగా మూసివేయనున్నారు.